రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ ఒక మాయపూరితమైన మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి మరొకసారి దివాలాకు రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తుంది. టీఆర్ఎస్ పుట్టుకే అబద్ధాల పుట్టుక. వాళ్ళ నాయకులు కానీ మాట్లాడేది అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడలేదు. ఎందుకంటే నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మహబూబాద్ చైర్మన్ ఆధ్వర్యంలో. ఎలక్షన్కి సంబంధించిన డీడీలకు సంబంధించి ఉచిత కరెంట్ సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఏమైనా పేర్కొన్నారంటే వీళ్ళేదో అరువులకు విద్యుత్ మీటర్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ పెట్టడం జరిగింది. దీని మీద మహబూబాద్ ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ గారు గృహజ్యోతి పథకం కింద వచ్చేదాని కింద 935 రూపాయలు చెల్లించాలి. ట్రాన్స్కో సీఎండీ అరుణ్ కుమార్తో మన ఎమ్మెల్యే గారు మాట్లాడి ఇంటి ఓనర్షిప్ సర్టిఫికేట్ లేకుండా సబ్సిడైడ్ కింద తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే మహబూబాద్లో మొత్తం కూడా ప్రభుత్వ భూములే ఉన్నాయి. ఈ ప్రభుత్వ భూముల్లో నిరుపేదలు ఇల్లు వేసుకొని ఉన్నారు. వాటికి డోర్ నెంబర్ ఉంటేనే ఈ స్కీమ్ వర్తిస్తుందని చెప్పి చేయడం మూలంగా వారితో మాట్లాడి ఇక్కడ లేవు పేద ప్రజలు ఇల్లు వేసుకున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితులు తీసుకోవాలని చెప్తే దానికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అది మొత్తం కూడా ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. వీళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టి డీడీలు తీసుకోవాలి ఇవ్వాలని చెప్పి మాట్లాడడం సరైన పద్ధతి కావాలి. ఇక గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పేద ప్రజల ఇళ్ళ గురించి కానీ కరెంటు మీటర్ల గురించి కానీ పట్టించుకుని దుస్థితి ఉన్నారు. ఇవాళ ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా గృహజ్యోతి కింద ఈ పథకం వర్తిస్తుంది. దానికి సంబంధించిన జీవో ట్రాన్స్కో జీవో ఇప్పుడు తెలుసు అందరికీ కూడా. కావాలని చెప్పి దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మొన్న 23వ వార్డులో కొంతమంది కలిసి ఇళ్లల్లో కూర్చోబెట్టి ఈ మీటర్ల అప్లికేషన్ రాయడం వసూలు పెట్టింది. అక్కడున్న మా కాంగ్రెస్ కార్యకర్త 23వ వార్డులో ఉన్న మా కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం కూడా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న తర్వాత సురేష్ అని లైన్ మ్యాన్ ఉంటాడు. లైన్ మ్యాన్ తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెట్టి మొత్తం మేమే చేస్తాం చెప్పడం కోసం కుటిల ప్రయత్నం చేయబోయింది. ఆ కుటిల ప్రయత్నం మా కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కూడా అడ్డుకొని అతన్ని మళ్ళీ అక్కడికి డిప్యూటేషన్ వేరేక్కడ పంపించి మళ్ళీ వేరే అధికారానికి పంపడం జరిగింది. మహబూబాలో ఉన్న ప్రజలు మొత్తం కూడా పేద ప్రజలు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇప్పుడు కరెంటు మీటర్లు తీసుకునే అవకాశం మా ఎమ్మెల్యే గారు కల్పించారు. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తెలియకుండా మసిబూసి మారేడుగా చేయటం, శవాల మీద పేలాలకు ఏరుకోవడం టీఆర్ఎస్ నాయకులకు అలవాటు. అయితే ఇలా ప్రజల మట్టు పనిచేసేది కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రజలను మోసం చేస్తూ మాయపోతే మాటలు చెప్తూ మరొక్కసారి మీరు అధికారం రావాలని ప్రయత్నం చేస్తున్నా కానీ జాకీ పెట్టి లేపినా కూడా టీఆర్ఎస్ పార్టీ లేవదు. ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం పనిచేస్తామని చెప్పి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు వారి ఆధ్వర్యంలో మానుకోట నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాం. ఇవాళ ఎమ్మెల్యే గారు ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమం సుమారు 120 కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఫండ్స్ తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే గారు. భవిష్యత్తులో కూడా ఇక్కడున్న మన నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారులు నరేంద్ర రెడ్డి గారి సహకారంతో ఈ మానుకోట నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులు నడిపిస్తామని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం.